జనరేషన్ ఇంగ్లీష్ మీడియం పిల్లలకు అగ్గి మీద గుగ్గిలం అవ్వడం అంటే ఏంటో తెలియదు. అటువంటి వాళ్లలో ఎవరికైనా అందాల రాక్షసి అనుష్కను కలిసే అవకాశం వస్తే, అనుష్క ఏంటి నువ్వు మిర్చిలో ఆంటీలా కనిపించావు అని అడిగితే చాలు, అగ్గి మీద గుగ్గిలం అంటే ఏంటో ఎంచక్కా తెలిసొస్తుంది. ఎందుకంటే ఆ ప్రశ్న వేసిన వాళ్లను కళ్లతోనే ఖూనీ చేసేస్తోందట అనుష్క. నిజానికి ఇలాంటి విమర్శను ఎదుర్కోవడం అనుష్కకు కొత్తేమీ కాదు. ఖలేజా చిత్రంలో మహేష్ బాబు పక్కన కూడా తను అలాగే కనిపించిందని పలువురు విమర్శించారు. అయితే మహేష్ బాబు అందం అసామాన్యమైనది కాబట్టి అనుష్క లాంటి అందగత్తి కూడా అతని ముందు తేలిపోయింది అని అప్పట్లో అందరూ సరిపెట్టుకున్నారు. అనుష్క కూడా అలాగే ఫీల్ అయి ఆ విమర్శల్ని లైట్ గా తీసుకుంది. కానీ భారీ పర్సనాలిటీతో అసలైన హీమ్యాన్ లా ఉండే ప్రభాస్ పక్కన కూడా తను అలానే కనిపించిందని అందరూ అంటుంటే అనుష్క చాలా అవమానంగా ఫీల్ అవుతోంది. అయితే స్వతహాగా అనుష్క యోగాలో నిష్ణాతురాలు కాబట్టి తన షేపుల్ని దెబ్బతీసిన క్యాలరీలను దెబ్బతీసేందుకు అప్పుడే అన్ని ఏర్పాట్లు చేసేసుకుంది. తన తదుపరి చిత్రంలో తన అందాలను చూసి అందరూ ఆశ్చర్యపోయేలా, ఆడవాళ్లైతే ఏకంగా అసూయ పడేలా చాలా కఠినమైన ఎక్సర్సైజులు చేస్తూ అనుష్క తన అందాలకు మెరుగులు దిద్దుకుంటోందని సమాచారం. రాజశ్రీ తెలుగు నుండి ఈ రిపోర్ట్ అందిస్తున్నది ధీరజ్. మరిన్ని వినోదాల కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ రాజశ్రీ తెలుగు.